లీలావతి కోటేశ్వరరావుల కూతురైన దామినికి 23వ పుట్టినరోజు ఆ రోజు రావడంతో తనకి అన్ని విషయాలు చెప్పేసి ఇలా గ్రహాల దోషాల వల్ల నిన్న అలా పెంచాల్సి వచ్చింది అని చెప్పి మొత్తం తనకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొస్తారు. ఇంకా తన పుట్టినరోజు వేడుకని చాలా ఘనంగా ఏర్పాటు చేసి ఉంటారు. దామిని రావడంతో ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దామినికి ఘనంగా స్వాగతం పలికి లోపలికి తీసుకొని వెళ్ళి అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు లీలావతి ఆనంద వాళ్ళు. ఇంకా అలా అందరూ హ్యాపీగా దామినితో మాట్లాడుతూ ఉంటారు. దామిని కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అప్పుడు కాసేపు అయిన తర్వాత అమ్మ దామిని నువ్వు కేక్ కట్ చేద్దురా అని చెప్పి ఆ బర్త్డే సందర్భంగా కేక్ని ఏర్పాటు చేసి ఆ కేక్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. పక్కనే అనన్య కూడా ఉంటుంది. ఇంకా దామిని కేక్ దగ్గర దాకా వెళ్ళే వరకు హ్యాపీగానే కనిపిస్తూ ఉంటుంది. సడన్గా అక్కడికి వెళ్ళి చాలా కోపంగా మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని కేక్ని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా కట్ చేస్తూ ఉంటుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా దామిని వైపు చూస్తూ ఉంటారు. ఇంకా ఏమైందమ్మా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి ఆ లీలావతి ఆనందపేరే వాళ్ళు అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏం చేయాలి, 22 సంవత్సరాలు నన్ను దరిద్రంలో పెరిగేలా చేశారు. ఇంత ఆస్తి ఉండి కూడా నన్ను ఎందుకు అలా చేశారు, నాకెందుకు ఇంత అన్యాయం చేశారు అని చెప్పి దామిని నిలదీస్తూ పిచ్చి పిచ్చిగా కేక్ని కట్ చేస్తూ బాగా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చాలా కోపంగా ఉండి ఉంటుంది. ఇంకా అది చూసి అనన్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.